హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్రలోని భీవండిలో చోటు చేసుకున్న ₹1 కోటి బ్లాక్మెయిల్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో మెట్పల్లికి చెందిన అల్లె నాగరాజ్ అరెస్ట్ కాగా తన భర్త అమాయకుడని కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన భార్య రేణుక కన్నీటి పర్యంతమయ్యారు. భీవండిలో నిర్మాణ వ్యాపారి గోపి తిరుపతిని రివాల్వర్ ఫోటోలతో బెదిరించి ₹1 కోటి డిమాండ్ చేసిన కేసులో అల్లె నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై నాగరాజు భార్య రేణుక స్పందిస్తూ తన భర్త గతంలో నవీన్ కుమార్ చింతల వద్ద కేవలం 5-6 నెలలు డ్రైవర్గా మాత్రమే పనిచేశారని ఆ తర్వాత పని మానేశారని తెలిపారు. అసలు నిందితులైన నవీన్ కుమార్ లయ దంపతులు తమ స్వార్థం కోసం తన భర్తను అన్యాయంగా ఇరికించారని ఆమె ఆరోపించారు. తన భర్తకు ఎటువంటి నేర చరిత్ర లేదని వెంటనే ఆయనను విడుదల చేసి తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. నా భర్త పేరు అల్లె నాగరాజు. నేను ఆయన భార్యను అల్లె రేణుకతో మాట్లాడుతున్నా. మాది మెట్పల్లి. నా భర్త చింతల నవీన్ కుమార్ లయ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. ఒక 5-6 నెలలు చేసిండు. తర్వాత వాళ్ళ దగ్గర పని మానేసిండు. మొన్న పోలీసులు వచ్చి మా ఆయనను తీసుకుపోయిండు భీమండికి. ఎందుకు తీసుకుపోయిండో వాళ్ళు ఎందుకు తీసుకుని నాకు తెలియదు, కానీ నవీన్ కుమారు లయ మా ఆయనను ఇరికిచ్చిందని తెలిసింది నాకు అన్యాయంగా. నా భర్తను ఇరికిచ్చి ఇప్పుడు వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. నవీన్ కుమారు ఇంకా లయ చింతల నా భర్తను అన్యాయంగా ఇరికిచ్చిండు కాబట్టి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నా. నా భర్తను విడిచిపెట్టమని నేను కోరుకుంటున్నా. నా భర్త జైల్లో ఉన్నాడు. నా భర్తను విడిపించాలని నేను కోరుకుంటున్నా. నా భర్తను ఏ తప్పు చేయలేరు. దయచేసి నా భర్త అల్లె నాగరాజును విడిపించుకోవాలని కోరుకుంటున్నా. మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా.